హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఇటీవల కొన్ని రోజుల నుంచి ముఖ్యంగా 2-3 రోజుల నుంచి ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అది కాంగ్రెస్ గూటికి జగన్ చేరనున్నారు. కాంగ్రెస్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విలీనం కానుందంటూ కొన్ని కథనాలు వస్తున్నాయి. సో వీటిలో ఏ మేరకు వాస్తవం ఉంది, ఏ మేరకు వాస్తవం లేదు అనేది కాసేపు పక్కన పెడితే వైఎస్ జగన్ కాంగ్రెస్ గూటికి చేరడం కాదు కదా, కనీసం ఆలోచన కూడా పొరపాటున కూడా చేయరు అనేది సత్యం. అదే సమయంలో వైఎస్ జగన్ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ గూటిని చేరదు కదా, కానీ కాంగ్రెస్కి సంబంధించిన ఒక కీలకమైన నేతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరనున్నారు. అది మరెవరో కాదు, స్వయాన ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల. ఎస్, నిజమే. ఇది ఖచ్చితంగా త్వరలో వైఎస్ షర్మిల వైఎస్ జగన్ చెంతకు చేరనున్నారు. తిరిగి అన్న వదిలిన బాణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పాత్ర పోషించనున్నారు అనేది తెలుస్తోంది. వాస్తవానికి దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇంతకు ముందే వచ్చినా సరే ఆ తర్వాత అది కాస్త సైడ్లైన్ అయింది. ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించినటువంటి వార్తలు పక్కాగా వస్తున్నాయి. దీనికి సంబంధించినటువంటి సమీకరణాలు కూడా మారాయి కూడా. గతంలో ఉన్నటువంటి పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. రాజకీయాల్లో పరిస్థితులకు అనుగుణంగానే నిర్ణయాలు ఎప్పుడూ ఉంటాయి. సో వైఎస్ జగన్ అనే వ్యక్తి పొరపాటున కూడా కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేసే ఆలోచన చేయరు సరికదా, కనీసం అటువంటి ప్రయత్నం కూడా ఉండదు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల త్వరలో అన్నకు క్షమాపణలు చెప్పి సారీ అన్న అంటూ తిరిగి అన్న చెంతకు చేరనున్నారు అనే వార్త మాత్రం గట్టిగా వినిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి పరిణామాలు ఒక్కొక్కటిగా మీకు ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిన తర్వాత ఒకటి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు అప్పగించడమే కాకుండా ఆమెకు ఖచ్చితంగా రాజ్యసభ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి రాజ్యసభకు పంపిస్తామనే ఒక హామీ లభించింది. ఈ హామీ ప్రధానంగా కర్ణాటక నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమెకు రాజ్యసభకు పంపించే ఆలోచనపై అప్పట్లో ఒక రాజీ ఫార్ములా కుదిరినట్టు తెలుస్తోంది. అయితే ఇటీవల కర్ణాటకలో జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా కర్ణాటకలో ముఖ్యమంత్రి పీఠం మార్పు జరిగింది. కర్ణాటక ముఖ్యమంత్రిగా ముఖ్యంగా ఆయన తనకు సంబంధించినటువంటి తన రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజ్యసభ స్థానాలకు తన రాష్ట్రం నుంచే పేర్లను ప్రతిపాదించినటువంటి పరిస్థితి మా వైఎస్ షర్మిలకు కానీ మరొకరికి కానీ అవకాశం కల్పించలేదు. ఎందుకంటే డీకే శివకుమార్కు వైఎస్ జగన్కు ఉన్నటువంటి సాన్నిహిత్యం అటువంటిది. డీకే శివకుమార్కు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి ఉన్నటువంటి సాన్నిహిత్యం అటువంటిది. వైఎస్ షర్మిలతో కూడా డీకే శివకుమార్కు సాన్నిహిత సంబంధం ఉంది. కానీ వైఎస్ షర్మిల కంటే వైఎస్ జగన్, వైఎస్ రాజశేఖర రెడ్డి పైనే డీకే శివకుమార్ ఎక్కువగా ఆసక్తి కనబరుస్తుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో దాంతో రాజ్యసభ స్థానం కోసం ఆశించినటువంటి వైఎస్ షర్మిల ఆశ కాస్త నిరాశ అయింది. ఆమె భంగపాటుకు గురైంది. రాజ్యసభకు వెళ్దామనుకునే ఆమె ఆశలు నిరాశగా మారాయి. సో దాంతో కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందనే అభిప్రాయం ఆమెలో స్పష్టంగా ఉంది. అదే సమయంలో ఇటు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాగూ ఏ కోసాన కూడా పుంజుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఓట్ బ్యాంకును చీల్చాలనే ప్రయత్నంలో భాగంగా ఆమెను అక్కడికి పంపారు. కానీ వైఎస్ జగన్ యొక్క ఓట్ బ్యాంకు 2014లో ఎలా ఉందో, 2019లో పెరిగిందో, 2024లో కూడా తిరిగి అదే ఓట్ బ్యాంకు అలాగే చెక్కు చెదరకుండా ఉంది. సో వైఎస్ జగన్ యొక్క ఓట్ బ్యాంకును కదల్చడం, చీల్చడం అనేది అసంభవం, అసాధ్యమని దాదాపుగా వైఎస్ షర్మిలకు తెలిసొచ్చింది. సో ఇక్కడ ఏ ఉద్దేశంతో అయితే, ఏ లక్ష్యంతో అయితే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా వైఎస్ షర్మిలను పంపించారో, వైఎస్ షర్మిల రంగంలోకి దిగిందో ఆ ఉద్దేశం, ఆ లక్ష్యం నెరవేరే పరిస్థితి ఇప్పుడు కాదు కదా, సమీప భవిష్యత్తులో కూడా లేనేలేదు. ఒకటి. ఇక రెండవది, రాజ్యసభకు పంపిస్తామని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చినటువంటి హామీ కాస్త పక్కకు పోయింది. ఆమె ఆశలు గల్లంతయ్యాయి. కర్ణాటక
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి డీకే శివకుమార్ వైఎస్ షర్మిలకు కొన్ని సూచనలు కూడా జారీ చేశారని తెలుస్తోంది. ఇవాళ కాకపోతే రేపైనా సరే, అలాగే ఎంతైనా సరే అన్నయ్య కదా, అన్నతో రాజీ కుదుర్చుకుంటే అన్ని విధాలుగా బాగుంటుందని ఆ కుటుంబంతో ఆయనకు ఉన్నటువంటి సాన్నిహిత్యం కొద్దీ వైఎస్ షర్మిలకు ఆయన కొన్ని సూచనలు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డీకే శివకుమార్. సో ఈ పరిణామాలన్నీ ఒకవైపు అయితే, తాజాగా దీనికి సంబంధించినటువంటి మరో కీలకమైనటువంటి పరిణామం జరిగింది. ఇటీవల ఒక నెల రోజుల క్రితం ఇదే హైదరాబాద్లోని లీలా ప్యాలెస్ హోటల్లో జరిగింది ఈ కీలకమైనటువంటి పరిణామం. ఆ పరిణామం ఏంటంటే, ఇంక్లూజివ్ మైండ్స్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఇంక్లూజివ్ మైండ్స్ ప్రముఖ ఎన్నికల స్ట్రాటజీ సంస్థ ఇది. దీని యొక్క వ్యూహకర్త సునీల్ కనుగోలు. ఇంతకుముందు తమిళనాడు ఎలక్షన్లో డిఎంకే పార్టీ స్టాలిన్ విజేతగా నిలిచినప్పుడు కానీ, కర్ణాటకలో కాంగ్రెస్ విజయం వెనుక కానీ, తెలంగాణలో కాంగ్రెస్ విజయం వెనుక కానీ సునీల్ కనుగోలు పేరు ప్రముఖంగా ఉంది. సునీల్ కనుగోలు వ్యూహాలు ప్రముఖంగా ఉన్నాయి, ప్రముఖ పాత్ర పోషించాయి. సో అప్పటి నుంచి సునీల్ కనుగోలు పేరు మారుమోగుతుంది. సునీల్ కనుగోలు సిడబ్ల్యూసి కాంగ్రెస్ పార్టీలో కీలకమైన వ్యక్తి, సిడబ్ల్యూసి మెంబర్ కూడా. అటువంటి సునీల్ కనుగోలుతో హైదరాబాద్ లీలా ప్యాలెస్లో షర్మిల భర్త అనిల్ రెడ్డి ఇటీవల ఒక నెల రోజుల క్రితం కలుసుకొని పరిస్థితిని వివరించారు. ఆమెకు ఎదురవుతున్నటువంటి అవమానాలు కానీ, ఆమెకు ఎదురవుతున్నటువంటి పరాభవం కానీ, రాజకీయంగా ఎదగలేకపోవడానికి ఉన్నటువంటి సమీకరణాలు కానీ వివరించే ప్రయత్నం చేసినప్పుడు తిరిగి వైఎస్ జగన్ చెంతకు చేరాలనే ఒక కోరికను కూడా వెళ్ళిపుచ్చినట్టు సునీల్ కనుగోలు కూడా అదేవిధంగా ఆ పని చేస్తే బెటర్ అనే సూచనలు కూడా అందించినట్లు సమాచారం. సో ఓవరాల్గా వైఎస్ షర్మిల భర్తకు సునీల్ కనుగోలుకు జరిగినటువంటి సంభాషణ కూడా వైఎస్ షర్మిల తిరిగి అన్న చెంతకు చేరనున్నారనే విధంగానే సాగిందనేది తెలుస్తోంది హైలీ ఇన్ఫార్మ్డ్ సోర్సెస్ ద్వారా. సో ఈ అన్ని పరిణామాలను బేరీజు వేసుకుంటే, ఈ అన్ని పరిణామాలు కనుక విశ్లేషించుకుంటే, దాంతోపాటు ఇంకొక కీలకమైన పరిణామం ఉంది. సునీల్ కనుగోలు ఆయనకి సంబంధించినటువంటి ఇంక్లూజివ్ మైండ్స్ త్వరలో ఆంధ్రప్రదేశ్లో అంటే 2029 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున సునీల్ కనుగోలు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయనున్నారనే ఒక వార్త కూడా వస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు, వైఎస్ జగన్కు, అటు సునీల్ కనుగోలుకు మధ్య 2-3 దఫాలుగా మీటింగులు కూడా పూర్తయ్యాయి. అది బెంగళూరులో కూడా జరిగాయి, హైదరాబాద్లో కూడా జరిగాయి. సో ఈ మీటింగులు కూడా పూర్తవడంతో సునీల్ కనుగోలు పాత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా త్వరలో రానున్న రోజుల్లో కీలకం కానుంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీలో సిడబ్ల్యూసి మెంబర్గా కూడా ఉన్నారు. అదే సమయంలో సునీల్ కనుగోలుతో వైఎస్ షర్మిల భర్త కూడా ఇటీవల కలిసినటువంటి పరిస్థితి. అటు డీకే శివకుమార్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ షర్మిలకు ఆయన చేసినటువంటి సూచనలు, వైఎస్ షర్మిల రాజ్యసభకు వెళ్దామనుకుంది, ఆ ప్రయత్నాలన్నీ బెడిసికొట్టాయి. కాంగ్రెస్ అధిష్టానం హామీ ఇచ్చి పక్కకు పెట్టేసింది. ఆమె ఆశలు గల్లంతయ్యాయి. రాజ్యసభకు వెళ్దామనుకునే ఆమె ఆశ కాస్త నిరాశగా మారింది. అటు ఏపీలో చూస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్న చందంగా మారింది. ఎదుగులేదు బొదుగులేదు చందంగా మారింది. వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా అలాగే ఉంది, పెరుగుతుందే తప్ప తరుగుతున్న పరిస్థితి లేదు. సో ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా ఎదగాలి అంటే, రాజకీయంగా తిరిగి ఒక ఉనికి చాటుకోవాలంటే, ఖచ్చితంగా తన ఆశలు చాటుకోవాలంటే అన్న చెంతకు చేరాలనే ఒక నిశ్చయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు కాకపోయినా రానున్న కాలంలో ఖచ్చితంగా ఇప్పుడు చెప్పినటువంటి ఈ అన్ని సమీకరణాల నేపథ్యంలో డీకే శివకుమార్ సూచనలు కావచ్చు, సునీల్ కనుగోలు ఇచ్చినటువంటి అడ్వైస్ కావచ్చు, ఈ జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఈ అన్ని పరిణామాల నేపథ్యంలో ఖచ్చితంగా వైఎస్ షర్మిల రానున్న కాలంలో అన్న చెంతకు చేరనున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా అవుననే సమాధానం వినిపిస్తుంది.